నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నారు. కాబట్టి ఆయన వాక్యము, ఆయన మాట ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది, జీవితాలని నిలబెడుతుంది, జీవితాలను వెలిగింపజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి దేవుని మార్గంలో నడుచుకుంటూ జీవం కలిగిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉండండి. అబద్ధాలు కూడా మాట్లాడకూడదు. అబద్ధం అనేది అపవాదు నుంచి వచ్చేదనమాట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని యేసయ్య చెప్పారనమాట. వీటికి మించినది దుష్టు నుంచి పుట్టినది అంటున్నారు యేసయ్య. కాబట్టి అబద్ధాలు ఆడుతున్నాం కదా, తెలివితేటలుగా అబద్ధాలు ఆడేసి మేము ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ మేము బ్రతికేస్తున్నాం కదా అని అనుకుంటారు. కానీ అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ దుష్టుని సంబంధులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అబద్ధాలు అనేవి ఆడకూడదండి. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకనే మనం